అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్ కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతి నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మహాభారతం చదివిన వారికి శ్రీకృష్ణుడి పాత్రపై కూడా ఎన్నో అనుమానాలు కలుగుతుంటాయి. కృష్ణుడు అండగా ఉన్నా కూడా పాండవులు ఎందుకు అన్ని కష్టాలు పడ్డారు? ద్రౌపది పిలిస్తే కాని కృష్ణుడు రాకూడదా? ధర్మరాజుని జూదానికి వెళ్లకుండా కృష్ణుడు ఆపి ఉండొచ్చు కదా? సయోధనుడు శకునితో ఆడించినట్టు ధర్మరాజు కృష్ణుడితో ఆడించి ఉండొచ్చు కదా? ఇవన్నీ ఎందుకు జరగలేదు? ఆపదల్లో కూరుకుపోయినప్పుడు తప్ప ఆపద రాకుండా ఆపలేడా? ఇలాంటి ప్రశ్నలెన్నో సహజంగానే వస్తాయి. వీటికి సమాధానం కూడా శ్రీకృష్ణుడే చెప్తాడు. శ్రీకృష్ణుడి బాల్య స్నేహితుడైన ఉద్ధవుడికి మహాభారతం చివర్లో శ్రీకృష్ణుడిని ఉద్ధవుడు పై ప్రశ్నలే అడిగాడు. శ్రీకృష్ణుడు ఏం చెప్పాడో చూద్దాం. ఉద్ధవుడు ఇలా అడిగాడు, మరి నువ్వు పాండవులకు అత్యంత ఆప్తుడివి కదా, ధర్మరాజు జూదం ఆడకుండా ఆపొచ్చు, లేదా ధర్మరాజు తరపున నువ్వు ఆడి ఉండొచ్చు కదా? దానికి కృష్ణుడు ఈ విధంగా జవాబిచ్చాడు. ఉద్ధవ, గుర్తుపెట్టుకో, ఎప్పుడూ వివేకమున్న వాడిదే గెలుపు. సయోధనుడు వివేకవంతుడు, తనకి ఆట రాదు కనుక శకునితో ఆడించాడు. ధర్మరాజుకు ఆ వివేకం లేదు. ధర్మరాజు కూడా నన్ను ఆడమని అడిగి ఉంటే వేరేలా ఉండేది, కానీ అతను అలా చేయలేదు. నేను అతను పిలుస్తాడని ఆ గుమ్మం ముందే ఎదురు చూస్తున్నాను. అతను పిలవలేదు సరికదా, నేనటువైపు రాకూడదని ప్రార్థించాడు. అతని ప్రార్థన మన్నించి నేను వెళ్ళలేదు. మిగిలిన పాండవులందరూ ఓడిపోయినందుకు ధర్మరాజుని తిడుతున్నారే కాని నన్ను పిలవలేదు. ద్రౌపది కూడా వస్త్రాలు తొలగించే వరకు నన్ను స్మరించలేదు. నన్ను పిలిచి ఉంటే రాకుండా ఉంటానా అని కృష్ణుడు సమాధానమిచ్చాడు. దానికి ఉద్ధవుడు ఇలా అడిగాడు, అంటే తీవ్రమైన ఆపదల్లో కూరుకుపోయి పిలిస్తే కానీ రావా? దానికి కృష్ణుడు ఇలా జవాబిచ్చాడు, జీవితంలో జరిగే ప్రతిదీ కర్మానుసారం జరుగుతుంది. నేను కర్మని మార్చలేను, కానీ మీ పక్కనే ఉండి ప్రతిదీ గమనిస్తూ ఉంటాను అన్నాడు. దానికి ఉద్ధవుడు, అంటే మా పక్కనే ఉండి మేం కష్టాలలో ఆపదల్లో చిక్కుల్లో కూరుకుపోతుంటే చూస్తూ ఉంటావే తప్ప ఏం చేయవా అని అడిగాడు. దానికి కృష్ణుడు ఇలా జవాబిచ్చాడు, ఉద్ధవా, ఇక్కడే నువ్వు విషయం గమనించడం లేదు. నేను పక్కనే ఉన్నానని నువ్వు గుర్తించగలిగితే అసలు తప్పెలా చేయగలవు? కానీ మీరు నేనున్నాను అనే విషయం మర్చిపోయి నాకు తెలీదు అనుకొని ప్రతిదీ చేస్తుంటారు, అందుకే ఇబ్బందుల్లో పడతారు అన్నాడు. అది కృష్ణుడు చెప్పిన రహస్యం. కృష్ణుడు నిత్యం మన పక్కనే ఉంటాడు అనే దృష్టి ఉంటే చాలు, పూజలేమీ అవసరం లేదు. ఆయన పక్కనే ఉన్నాడు, అన్నీ చూస్తున్నాడని గుర్తించుకుంటే మన జీవితం సాఫీగా సాగిపోతుంది. ఇదే ఉద్ధవుడికి శ్రీకృష్ణుడు చెప్పిన కీలకమైన రహస్యం. సర్వే జనా సుఖినో భవంతు. గోవులను రక్షించండి, గోవులను సేవించండి. ప్రకృతిని కాపాడటం మన ధర్మం. దయచేసి ప్రతి ఒక్కరూ ఒక్క మొక్కైనా నాటండి. ఇలాంటి మరిన్ని వీడియోలు చూడడానికి మా అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.